హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అయిన 'బద్మాషులు' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, సినిమాలో మెయిన్ లీడ్‌గా ఇద్దరైతే ఉంటారు. ఒకరైతే టైలర్‌గా ఉంటారు. ఇంకొకరైతే కటింగ్ షాప్ అయితే ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఎప్పుడు చూడు తాగుతూ, అల్లరి చిల్లరగా ఊర్లో తిరుగుతూ, ఏదో గొడవలు చేస్తూ, చిన్న చిన్న దొంగతనాలైతే చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అయితే పోలీసు వాళ్ళైతే వీళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఏమేం జరిగింది? ఎందుకు వీళ్ళు పట్టుకున్నారనేది ఓవరాల్‌గా ఈ సినిమా కథ. ఈ సినిమా వచ్చేసి విలేజ్ కామెడీ డ్రామా మూవీ. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే, ఈ సినిమా వచ్చేసి చాలా న్యాచురల్‌గా అయితే తీశారు. ఎందుకంటే రియాలిటీకి దగ్గరగా అయితే ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది, పల్లెటూరులో జనాలు ఎలా మాట్లాడతారు, ఎలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అదే విధంగానే ఈ సినిమాలో కూడా ఉంటుంది. మనం ఆ క్యారెక్టర్స్ చూస్తుంటే మన ఇంటి పక్కన జరిగే క్యారెక్టర్ లాగానే కనబడతా ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ బాగానే డిజైన్ చేశారు. వాళ్ళ మెయిన్ లీడ్స్ ఇద్దరు వేసే సెటైర్స్ గాని, కొన్ని కొన్ని సీన్‌లయితే ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది మనకైతే. కానీ ఆ ఒక సీన్‌లో జనరేట్ అయ్యే ఫన్ అయితే చాలా క్విర్కీగా ఉంటుంది. ఈ కామెడీ వచ్చేసి రెగ్యులర్ కామెడీ అయితే కాదు. కానీ కొన్ని క్విర్కీ కామెడీ అయితది. ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్స్ చాలా ఓవర్‌గా పెర్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఒకసారైతే వీళ్ళిద్దరు కలిసి ఒక హోటల్‌కైతే వెళ్తారు. ఆ ఒక కామెడీ ఫన్ కూడా బాగానే జనరేట్ అయిందనుకుంటా నేనైతే. అదే విధంగా ఈ సినిమాలో స్టోరీ అంటూ అంత పెద్దగా చెప్పుకునేంత స్టోరీ ఏం లేదు గానీ, సీన్స్, పెర్ఫార్మన్స్‌తోనే నడిపించుకొనొస్తుంది సినిమా అంతా. దాంతో పాటు ఈ సినిమాలో మ్యూజిక్ గూడా బాగానే వర్కౌట్ అయింది. 2 సాంగ్స్ కూడా బాగానే నాకు నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా బాగానే వర్క్ అయింది. ఫోటోగ్రఫీ కూడా విలేజ్‌ని పర్ఫెక్ట్‌గా అయితే చూపించడానికైతే ట్రై చేశారు. అదే విధంగా మెయిన్ లీడ్‌గా చేసిన 2 క్యారెక్టర్స్ అయితే బాగానే నీట్‌గా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ మేరకు వారు పెర్ఫార్మ్ అయితే చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే దండిగానే ఉన్నాయి గానీ, ఓవరాల్‌గా మొత్తం కొత్త వాళ్ళుగానే ఉన్నారు. 'బలగం' మూవీలో చేసిన ఇద్దరు ఆర్టిస్టే రెగ్యులర్ ఆర్టిస్ట్. మిగతా మొత్తం కొత్తగానే ఉన్నారు. ఓవరాల్‌గా ఇదే ఈ సినిమా పాజిటివ్. ఇంకా ఈ సినిమాలో నెగెటివ్స్ చూసుకుంటే, ఈ సినిమాలో ప్రాపర్ స్టోరీ అంటూ ఏం లేదు. 2 క్యారెక్టర్స్ వాళ్ళ ఊర్లో చేసే అల్లరి పనులే ఈ సినిమా. మీరొక ప్రాపర్ స్టోరీ కావాలి, ప్రాపర్ స్క్రీన్ ప్లే కావాలంటే ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడొద్దండి. ఎందుకంటే ఈ సినిమా మీకెక్కదు. బట్ ఏదో ఒకటి జరుగుతా ఉంది, కొంచెం ఫన్ కావాలా అంటే ఖచ్చితంగా చూడండి. మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు కానీ, ఈ సినిమాలో ఉండే కామెడీ అయితే అందరికైతే నచ్చదు. చానా విచిత్రంగా, క్వర్కీగా అయితే ఈ కామెడీ ఉంటుంది కాబట్టి, ఈ సినిమా అందరికైతే నచ్చదు. నచ్చాళ్ళకి నచ్చుతుంది, లేనోళ్ళకి లేదు. కానీ ఫన్ అయితే త్రూ ఔట్ ఉంటుంది. ఇంకొకటి ఇంత అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు సడెన్‌గా ఈ క్లైమాక్స్‌లో వచ్చేసరికి వీళ్ళు ఏ ఒక్క కారణం లేకుండా మారిపోతారు. అదే అంత ప్రాపర్‌గా దాన్ని సస్టైన్ చేయలేదు ఆ ఒక సీన్‌నైతే. అది కూడా కొంచెం సరి చేసుంటే ఇంకొంచెం బాగుండేదనుకుంటా. మీరొక లాజిక్‌లెస్, స్టోరీలెస్ మూవీ చూడాలనుకుంటున్న త్రూ ఔట్ ఫన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ట్రై చేయండి. కానీ ఏదో ఒక ప్రాపర్ కథ ఉండాల, ప్రాపర్ పే ఆఫ్ అయితే ఉండాలంటే ఖచ్చితంగా ఈ సినిమానైతే అవాయిడ్ చేయండి. మీకైతే నచ్చదు. జస్ట్ ఫర్ ఫన్ టైమ్ పాస్ కోసం అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో, కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.